ఒక 1000 సంవత్సరాల పరాయి పాలనలో, ఒక 250 సంవత్సరాల ఆంగ్లేయుల అణచివేతలో యావత్ భారతదేశం బానిస జీవితం గడుపుతూ నిరాశ నిస్పృహలతో నిస్తేజమై గాఢాంధకారంలో ఉన్నటువంటి సమయంలో మరి చీకట్లను సూర్యుడు వచ్చి చీకట్లను తరిమినట్టు, కొండంత చీకటిని ఘోరంత దీపం తరిమినట్టు భారతావనిని మేల్కొలిపి భారత జనులను జాగృతం చేయడానికి జన్మించినటువంటి మహాపురుషుడు కారణ జన్ముడే స్వామి వివేకానందుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియ యువ సోదరులారా, 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం మొదలుకొని 1947 స్వాతంత్రం సిద్ధించినప్పటి వరకు దాదాపు 90 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ అఫీషియల్ లెక్కల ప్రకారం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగధనులు 7,30,000 మంది. మనం అనేక మంది మహనీయులను తరచూ మనం స్మరించుకుంటా ఉంటాం. బాల గంగాధర్ తిలక్ అయి ఉండొచ్చు, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, వీర సావర్కర్, మరి ఇలా ఎంతో మందిని మనం తరచూ స్మరించుకుంటా ఉంటాం. వీరిలో దాదాపు సగానికి పైగా స్ఫూర్తిని పొందింది, స్వాతంత్ర ఉద్యమంలో స్ఫూర్తిని పొందింది స్వామి వివేకానంద గురించి అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనే విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉన్నది. గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్. మీరు మీ రక్తాన్ని ఇవ్వండి, భారతదేశానికి మీకు స్వతంత్రాన్ని నేను ఇస్తానని గర్జించి మరి వేలాది మంది సైనికులతో ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసి మొట్టమొదటగా మరి అండమాన్ దీవుల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసినటువంటి భారత మాత కన్నా మరో శివాజీ మరి సుభాష్ చంద్రబోస్ గారు స్వయానా స్వామీజీని ఆదర్శంగా తీసుకున్నారంటే మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ కేవలం మరి సుభాష్ చంద్రబోస్ గారే కాదు, ఈ రోజు మరి బాల గంగాధర్ తిలక్ గారు మరి స్వామీజీ ఆ రోజు సర్వమత సమ్మేళనం షికాగో సమావేశానికి వెళ్తున్నప్పుడు ఒక 15 రోజులు బాల గంగాధర్ తిలక్ గారి ఇంట్లో ఆశ్రయం పొందడం జరిగింది. ఆ తర్వాత షికాగో సభల్లో స్వామీజీ గారు భారతదేశం ఔన్నత్యం గురించి, భారతదేశం గొప్పతనం గురించి ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఆ సాంస్కృతిక స్ఫూర్తిని పొంది మరి భారతీయులలో కూడా మరి స్వాతంత్ర ఉద్యమానికి మరి భారతీయులను సన్నద్ధం చేయాలంటే ఇక్కడ కూడా మనం ఒక సాంస్కృతిక కార్యక్రమం తీసుకోవాలి. గణేష్ ఉత్సవాలను మరి స్వామీజీ స్ఫూర్తితోటి బాల గంగాధర్ తిలక్ కూడా ఆ రోజు మొదలు పెట్టాడనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు సోదరులారా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వయానా స్వామి వివేకానంద గారి శిష్యుడు. మహాత్మా గాంధీ కూడా అనేక సందర్భాలలో తనకు స్వాతంత్ర ఉద్యమంలో తనకు స్ఫూర్తినిచ్చింది స్వామి వివేకానంద అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు మనం మరి ప్రపంచంలోని ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఇండస్ట్రీస్ మరి చూస్తా ఉన్నాం, టాటా ఇండస్ట్రీస్. నాడు జంషెడ్జీ టాటా గారిని కూడా మరి స్వామీజీ ప్రోత్సహించి యువత ఈ రోజు ఉపాధి లేక నిస్తేజంగా ఉన్నారు, వారి కొరకు ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు పరిశ్రమలు ఏర్పాటు చేయించండి అని స్వామీజీ స్ఫూర్తినిస్తేనే ఈ రోజు టాటా ఇండస్ట్రీస్ మన ముందు ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కటే కాదు, ఈ రోజు బలవంతులైన, శక్తివంతులైన, ఉత్సాహవంతులైన, విశ్వాసపాత్రులైన, నీతిమంతులైన యువకులు 100 మంది లభిస్తే ప్రపంచ చరిత్రనే మార్చొచ్చు అని మరి యువతకి తన శక్తిని మరి పరిచయం చేసినటువంటి ఒక శక్తిమాన్ స్వామి వివేకానందుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సోదరులారా, ఎదుటి మనిషిలో భగవంతుని చూడని వాడు విగ్రహంలో దేవుణ్ణి ఏమి చూడగలుగుతాడని చెప్పేసి భగవంతుడు ఎక్కడో లేడు, తోటి మనిషిలోనే ఉన్నాడు. మరి సమాజ సేవే మానవుని సేవనే మాధవ సేవ అని చెప్పి మరి ఎందరో మందిని సమాజ సేవ వైపు దారి మళ్లించినటువంటి కరుణామయుడు స్వామి వివేకానందుడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నేను సగర్వంగా చెప్పగలుగుతాను, 2006 ఆగస్టు 10వ సంవత్సరం ఆగస్టు 10 నాడు మరి దొంతిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి మన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఇక్కుర్తి గ్రామం నుంచి గత 12 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. నేను ఈరోజు సగర్వంగా చెప్తున్నాను, ఇందులో ఏ ఒక్క కార్యక్రమం వెనుక కూడా నా యొక్క పాత్ర కానీ నా యొక్క గొప్పతనం కానీ ఏమీ లేదు, చాలా చిన్నది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమాల వెనుక కూడా ప్రతి కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ, స్ఫూర్తి ప్రదాత
ఆ స్వామి వివేకానందుడే నేను ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ స్వామి నా చేత చేపించాడే మాత్రమే నేను ఇందులో నిమిత్త మాత్రుడని మాత్రము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సోదరులారా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మేడిపల్లి గ్రామంలో ఈ రోజు స్వామి వివేకానంద విగ్రహం మరి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది కేవలం విగ్రహం కాకూడదు. ఈ ప్రాంత ప్రజలకు స్వామి వివేకానంద మరి కలలు కన్న భారతదేశ పునర్నిర్మాణానికి మరి ఈ ప్రాంత ప్రజలను అనుక్షణం సన్నద్ధం చేసేటువంటి ఒక స్ఫూర్తి ప్రదాతగా, ఒక స్ఫూర్తి చిహ్నంగా నిలవాలి. ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత యువకులకు మరి నిత్య నూతన ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక శక్తి స్వరూపం ఈ విగ్రహం కావాలని కూడా మనం ప్రధానంగా మరి ఆశించుదాం. ఈ రోజు మేడిపల్లి గ్రామంలో మరి స్వామి వివేకానంద విగ్రహం ద్వారా ఇక్కడ మరి పెద్ద ఎత్తున సంఘటితమైనటువంటి యువకులను కూడా నేను ఒక్కటే ప్రధానంగా కోరుకుంటున్నాను. ఇక్కడ సంఘటితమైన విగ్రహ ఆవిష్కరణలో ఏ విధంగా సంఘటితంగా మీరు కలిసి పనిచేసే విగ్రహాన్ని మీ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారో ఈ సంఘటిత శక్తి నిరాధారం కాకూడదు. ఈ సంఘటిత శక్తి అనంతమైన శక్తిగా, అపారమైన శక్తిగా ఆవిర్భవించాలి. ఈ ప్రాంత ప్రజలకు ఒక రక్షణ కవచంగా మీరు నిలవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అనునిత్యం ఇక్కడ ప్రజలు మరి అనేక కష్టాలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనేక కష్టాలలో వారికి అండగా మీరు నిలబడాలని కూడా ప్రధానంగా మేము ఆశిస్తా ఉన్నాం. ఈ రోజు గత సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి అవినీతి, అక్రమాలు, అధర్మాలు, అన్యాయాలను తరిమి కొట్టే ఒక వజ్రాయుధంగా మీ యువశక్తి రూపాంతరం చెందాలని కూడా ప్రధానంగా మిమ్మల్ని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రియ మిత్రులారా, యువ సోదరులారా, మీ కళ్ళలోని శక్తి నాకు స్పష్టంగా కనబడుతున్నది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నా మాటపై విశ్వాసం పెట్టండి. మీలో అనంతమైన శక్తి దాగి ఉన్నది, బయటకు తీయండి, సరైన దారిలో పెట్టండి. ఈ రోజు మీరు అద్భుతాలు చేస్తారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ విధంగా స్వామీజీ కలలు కన్నాడో, మరి ఏ విధమైనటువంటి భారతదేశాన్ని మరి నిర్మించడానికి మరి ఆయన నిరంతరం మరి ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో ఆ భారతావని నిర్మాణం కొరకు మీరు నిరంతరం ముందుకు ఉండాలని కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీరు ఒక్కటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సత్కార్యాన్ని చేపట్టండి. ఇక్కడ యువ సోదరులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రధానంగా మీరు ఒక సత్కార్యాన్ని చేపట్టండి. మేక్ ఇట్ యువర్ లైఫ్, దానినే మీ జీవితంగా మలచుకోండి. థింక్ ఆఫ్ ఇట్, దాని గురించి ఆలోచన చేయండి. డ్రీమ్ ఆఫ్ ఇట్, దాని గురించే కలలు కనండి. లివ్ ఆన్ దట్, దాని గురించే జీవించండి. లెట్ యువర్ బ్రెయిన్, మజిల్స్, నర్వ్స్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ యువర్ బాడీ బి పార్ట్ ఆఫ్ ఇట్. మీ శరీరంలోని మీ మేధస్సు, మీ నరాలు, కండరాలు, మీ శరీరంలోని అణువు దానితో నింపండి. విజయం నడుచుకుంటూ మీ పాదాల వద్దకు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ యువ సోదరులారా, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం అంటే 5,000 సంవత్సరాలకు పైబడి గణనీయమైన చరిత్ర కలిగినటువంటి మహోన్నతమైనటువంటి దేశం భారతదేశం. ఒక పుణ్య భూమిగా, ఒక ధన్య భూమిగా, ఒక ధర్మ భూమిగా, ఒక వేద భూమిగా, ఒక అన్నపూర్ణగా, ఒక రత్న గర్భగా వెలుగుతున్నటువంటి మహోన్నతమైనటువంటి దేశం భారతదేశం. తన పూర్వ వైభవం సంతరించుకోవడం కొరకు ఈ రోజు మీ సేవల కొరకు ఎదిరి చూస్తా ఉన్నది. స్వామి వివేకానందుడు ఏవైతే కలలు కని మరి తన పూర్తి జీవితాన్ని మరి త్యాగం చేశాడో అలాంటి భారతావని నిర్మాణం కొరకు గతం కంటే అత్యంత వైభవమైనటువంటి స్థాయికి భారత మాతను మనం చూడవలసిన అవసరం ఉన్నది. దానికి ఇక్కడ ఉన్న యువకులు మరి పిల్లలు, పెద్దలు అందరూ కూడా సమాయత్తం కావాలని, దానికి కంకణ బద్దులు కావాలని, ఆ బాధ్యతను మీ భుజాలపై వేసుకోవాలని మరి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ దొంతిరి శ్రీధర్ రెడ్డి అనే నేను ఈ రోజు మీకు హామీ ఇస్తున్నాను. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా, సమాజ హితం కొరకు ఏ సత్కార్యాన్ని మీరు చేపట్టినా దానికి పూర్తి మద్దతు మీ వెంట ఉండి మీ వెంట నడుస్తూ దానికి పూర్తి మద్దతు కూడా నేను ఉంటానని కూడా మీకు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఈ మహనీయుని విగ్రహ ఆవిష్కరణ ఇది ఒక అత్యంత మరి గొప్ప
మరి దినం ఇలాంటి మహత్ కార్యాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరి వివేకానంద సేవా సమితి సభ్యులకు, కమిటీ సభ్యులకు, ఇక్కడ గ్రామస్తులకు, మరి పెద్ద ఎత్తున పాల్గొన్న యువ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ.